ఎంఎస్సీ మీద ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రభుత్వ భూమి లభ్యత లేకుంటే అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో దేవాదాయ శాఖ భూములు ఏకకాలిక లీజు ప్రాతిపదికన ఏపీఐసిసి ద్వారా అయినా ప్రభుత్వం లేదా ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టడానికి ఉన్న అవకాశాలు ఏమైనా ఉంటే పరిశీలించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది, ఎంఎస్ఎంఈ పార్కులు అక్కడ ఉన్న వనరులు ఏదైతే ఇక్కడ వ్యవసాయపరమైన వనరులు ఉన్నాయో వాటికి ప్రత్యేక క్లస్టర్స్ గా అంటే ఆహార ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ గానీ, సముద్ర ఆహార ప్రాసెసింగ్ గానీ, కొబ్బరి, అరటి మరియు కాయర్ మొదలగు పరిశ్రమలు క్లస్టర్స్ కింద ఏర్పాటు చేస్తే కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రైవేట్ రంగం నుంచి వచ్చి అక్కడ ఈ క్లస్టర్స్ ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు ఎంఎస్ఎల్ ద్వారా అందుకుని వాళ్ళు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదొక విషయాన్ని కొంచెం క్లస్టర్స్ కింద ఏర్పాటు చేసే అవకాశాన్ని గమనించమని ఒకటి పరిశీలించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎంఎస్ఎంఈల ద్వారా స్టార్ట్అప్ల మద్దతు కోసం ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ, R&D సెంటర్స్ కానీ, ఫైర్ బోర్డు, కోకోనట్ బోర్డు ద్వారా రీజనల్ సెంటర్ లాంటివి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. అదే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా సహజ వనరులు ఏమన్నా అక్కడ ఏమున్నాయో చూసుకుని స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేలాగా అక్కడ కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు కూడా చేపడితే ఆ ప్రాంతం కొంత పారిశ్రామిక అభివృద్ధి చెంది అభివృద్ధి పడడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ విషయాలు ఇవన్నీ కూడా గమనించి ప్రభుత్వ పరంగా కృషి చేయాలని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకొస్తామన్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఎంఎస్ఎంఈస్ ఒక మంచి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ గానీ, ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ గానీ ఏర్పాటు చేయడానికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే 100 ఎంఎస్ఎంఈ పార్క్ లో ఆల్రెడీ ఫౌండేషన్ అండ్ ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అమలాపురం, రామచంద్రాపురంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ కి ఆల్రెడీ ఫౌండేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే కొత్తపేటలో దేవరాపల్లి అనే లొకేషన్ లో ఆల్రెడీ 3.3 acres ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కోసం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. రాజోల్ నియోజకవర్గంలో గొల్లిపాలెం లొకేషన్ లో కూడా ఒక 5 ఎకరాలు, ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో కొత్తలంకలో ఒక 5 ఎకరాలు ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఇది phase 3 లో ఈ నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాకి ఎక్కడైతే ల్యాండ్ డెఫిషిట్ ఉందో అక్కడ ప్రైవేట్ పార్క్స్ ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక మోడల్ ఎంచుకొని ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే గౌరవ సభ్యులు ఇక్కడ ఎండోమెంట్ ల్యాండ్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావన జరిగింది అధ్యక్ష. ఎండోమెంట్ ల్యాండ్ ని ఏపీఐసి లీజ్ మోడల్లో ఎక్వైర్ చేసుకుని ఎవరైనా ఇండస్ట్రీస్ లీజ్ మోడల్ రన్ చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఒక కార్యాచరణ ఉందనేది నాకు సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా నేను గౌరవ సభ్యులు అన్నట్టుగా దాని ఫీజిబిలిటీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఒకవేళ ల్యాండ్ లీజ్ మోడల్ తీసుకొని ఇండస్ట్రీస్ లీజ్ మోడల్ రన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ఎంతమంది అప్లికేషన్ ఉండొచ్చు, దానికి ఫీజిబిలిటీ ఉంటానంటూ ఖచ్చితంగా ఉంటే దాన్ని కూడా కార్యరూపం చేస్తున్నాము. అలాగే గౌరవ సభ్యులు అడిగినట్టుగా క్లస్టర్స్ గురించి కూడా ప్రతిపాదన చేశారు. ఆల్రెడీ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ ఆల్రెడీ ఒక ప్రతిపాదన ఉంది. సుమారు 10 కోట్లతో ఆల్రెడీ ఒక క్లస్టర్ 30 కోట్లతో ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కూడా స్టేట్ క్లస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. స్టేట్ క్లస్టర్స్ కోసం ఒక 50 క్లస్టర్స్ వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఇవ్వడం జరిగింది. అందులో కూడా కోనసీమ జిల్లాలో కొన్ని ఇస్తున్నాం. అలాగే NRLM క్లస్టర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి అలా స్టార్ట్అప్ ఇంకొక సిస్టమ్ కి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎనీ స్టార్ట్అప్ ఇన్క్యుబేషన్ కి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో ద్వారా వాళ్ళు ఏదైనా కొత్త స్టార్ట్అప్ ఏదైనా ఉండి కాయర్ బోర్డ్ లో కానీ, కోకోనట్ లో కానీ, లేకపోతే బనానా ఓరియంటెడ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ లో ఏదైనా కూడా దాన్ని ఒక మంచి ఈకో సిస్టమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఏ స్టార్ట్అప్ వచ్చినా కూడా దానికి మానిటైజేషన్ కి ఒక ఫండింగ్ మెకానిజం కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు అనేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా దానికి కూడా ప్రతిపాదనలు అనేవి జరుగుతున్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఎవరికి ఏ స్కిల్ కావాలన్నా కూడా దాన్ని అలవరిచేలాగే స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎంఎస్ఎంఈ ను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ధన్యవాదాలు.